सद्गुरु श्री शबरी माता की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हर नम पार्वती पते। हर 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 महादेव हर। నేటి రోజు శుభదినం సంక్రాంతి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ, భక్తులందరికీ, శిష్యులందరికీ, వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అంటే సంక్రమణము అంటే సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ప్రయాణం చేయడము. ఇవి 12 సంక్రమణాలు ఉంటాయి. ప్రత్యేకించి ఈ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రయాణించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఏర్పడుతున్నది. ఇంతవరకు గడిచిపోయిందంతా దక్షిణాయన పుణ్యకాలం, ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. నేటి నుంచి 15 జనవరి 2026 మకర సంక్రాంతి. మళ్ళీ 6 నెలల తర్వాత దక్షిణాయనం వస్తున్నది. 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయనము. ప్రకృతి లోపల పరమాత్ముడు అన్నీ కూడా సమంగా పెట్టిండు. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, ఉత్తరాయణము, దక్షిణాయనము, చీకటి, వెలుతురు అన్ని సమంగా అన్ని సమపాళ్లలో పంచిపెట్టిండు భగవంతుడు. ఇది ప్రకృతి నియమం అన్నమాట. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 పద్యాలు మీ ముందుంచుతున్నాను. పొడువుల్ మాడువుల్ ఘనులు పుత్రులు పెక్కులు రమ్య సంపదల్. పొడువుల్ మాడువుల్ ఘనులు పుత్రులు పెక్కులు రమ్య సంపదల్. పడదుక చారుశీలయల ప్రాయమటంచునరుండు మూడుడై. కడు జగమెల్ల శాశ్వతముగాగుని సంస్కృతి బందిలో పలబడు. సంస్కృతి బందిలో పలబడు. ఇది మాయా, ఇది మాయా, ఇది మాయ, ఇది మాయ, ఇది మాయటంచు మతిమంతుడు తావిడచు సమస్తము. సద్గురు శ్రీ శబరి మాతా కీ జయ. పొడువుల్ మాడువుల్ ఘనులు, పొడువుల్ మాడువుల్ ఘనులు పుత్రులు పెక్కులు రమ్య సంపదల్. బంగ్లాలు, భవంతులు, పుత్రపౌత్రాదులు, ధనధాన్యములు ఇవన్నీ కూడా పెక్కు సంపదల్. పడతుక చారుశీలయల ప్రాయమటంచు నరుండు మూడుడై. పడతుక అంటే స్త్రీల వాసన. స్త్రీలు అంటే కామవాంఛతోటి చూసినప్పుడు, స్త్రీలు అందరూ తల్లుల సమానమే, కామవాంఛతోటి చూడడం అన్నమాట. పడతుక చారుశీలయల ప్రాయమటంచు నరుండు మూడుడై. మూఢుడు, వీటిపైన వ్యామోహం ఎప్పుడైతే పెంచుకుంటున్నదో మూఢుడు అన్నమాట. కడు జగమెల్ల శాశ్వతముగా గొని సంస్కృతి బందిలో పలబడున్. ఇదంతా తన కళ్ళకు కనిపించేదంతా, చెవులకు వినిపించేదంతా, ఇదంతా కూడా శాశ్వతము. ఈ శాశ్వతము అంతా ఎల్లప్పుడూ ఉండేటువంటిదే అనేటువంటి భ్రమలోపల ఉంటాడు మూఢుడు, మూర్ఖుడు. కడు జగమెల్ల
కడు జగమెల్ల శాశ్వతముగా గుని సంస్కృతి బంది లోపల పడు. ఎవరు పడగొడతారు బంది లోపల? ఎవరు పడగొట్టరు. తనంతట తానే బందీ అవుతాడు. ఇంద్రియాలూలత్వంలో చిక్కి చొక్కి బందీగా మారుతాడు. సాలెపురుగు ఏ విధంగానైతే సాలెగూడును అల్లుకుంటూ అల్లుకుంటూ దాని మధ్యం లోపల చిక్కి దాని అంతే లయించిపోతుంది, చనిపోతుంది అది చివరకు. ఆ విధంగానే మూఢుడైనటువంటి మానవుడు ఈ ఇంద్రియాదుల యందు చొక్కి చిక్కి తనంతట తానే అందులోనే మరణిస్తాడు. మనం ఈ రోజులలో చూస్తున్నాము అన్నదమ్ముల కొట్లాటలు, అక్క చెల్లెల కొట్ట, తులం బంగారం కొరకు అక్క చెల్లెల కొట్లాట, ఒక ఫీటి కొరకు జాగ కొరకు అన్నదమ్ముల కొట్లాట. ఇక పొరుగువారి సంగతి తర్వాత తల్లిదండ్రులను పంచివేస్తున్నారు. ఒక నెల నీ దగ్గర, ఒక నెల నా దగ్గర, ఇంకొక నెల ఇంకొకరి దగ్గర. ఇది సమంజసమైనటువంటి పద్ధతి కాదు. ఎవరికి చాతనైనంత మట్టుకు వాళ్ళు చేయడము, తల్లిదండ్రులకు సేవ చేయడం కరెక్టు. ఒక ఫీటు తమ్మునికైతే ఏమున్నది, ఒక ఫీటు అన్నకైతే ఏమున్నది, ఒక తులం బంగారం అక్కకైతే ఏమున్నది, ఒక తులం బంగారము చెల్లెలకైతే ఏమున్నది. కాదు, అట్లా 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 లేదు నేటి పరిస్థితి. తులం బంగారం అంటే 1,50,000 పోయింది ఇప్పుడు. అందుకొరకని వ్యామోహము ధనకనకాదుల యందే మనస్సు మగ్నత పొందుతున్నది. భగవత్ చింతన యందు లేదు లేదు లేదు. ఎందుకు? కలికాలము అట్లా ఉన్నది. కలికాలం ఇది మాయటంచు. మాయ అంటే మరి పూర్తిగా లేనిదా? కాదు. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. ఇది మాయటంచు మతిమంతుడు తా విడచు సమస్తమున్. మతిమంతుడు ఏం చేస్తాడట? తెలివి కలిగినటువంటి వాడు, గురువు దగ్గర దీక్ష పొందినటువంటి వాడు, తా విడచు సమస్తం అంటే తన మనస్సులో నుంచి సమస్తమైనటువంటి వాసనలను తీసివేస్తాడు. విడచు సమస్తము అంటే అందరిని విడిచిపెట్టి అడవిలకు పారిపోవడం కాదు. మనస్సు లోపల అన్నిటిపైన వ్యామోహము వదిలేసి నిరంజనంగా నిర్వికారంగా నిరంకారంగా జీవనం కొనసాగిస్తాడు. ఇది మతమంతుని లక్షణం. మూర్ఖుడు ఏంటంటే పట్టుకొని వేలాడుతుంటాడు. ఇది సరైన పద్ధతి కాదు అని మాతాజీ వారు ముందు కూర్చోబెట్టుకొని పద్యాలు చదివించేవారు. భర్తృహరి సుభాషితంలోని వైరాగ్య ప్రకరణ పద్యాలు ఇవి. ఇంకొక పద్యం. తుంగతరంగ భంగములతో తులతూగు విలోల భోగముల్. తుంగతరంగ భంగములతో తులతూగు విలోల భోగముల్. భంగపడును నిమేషమున ప్రాణముల్. భంగపడును నిమేషమున ప్రాణము అంగనలందు సుఖంబు కొన్ని దినంబులే. అంగనలందు సుఖంబు కొన్ని దినంబులే. ఇట్లు మది నారసి బ్రహ్మ విచారము పొంగుచు సేయగా వలయు. బ్రహ్మ విచారము పొంగుచు సేయగా వలయు భూరి జగద్దిత బుద్ధి పండితుల్. సద్గురు శ్రీ శబరి మాతా కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. తుంగతరంగ భంగములతో తులతూగు విలోల భోగముల్. తుంగ చెరువు గట్టుకు చూసుంటారు మీకు. తుంగు ఇట్లా నిలువుగా పెరిగి ఉంటుంది గడ్డి, తుంగ గడ్డి. నదుల ఒడ్డుకు చెరువు గట్టుకు ఉంటుంది. అది అలా వచ్చినప్పుడు పూర్తిగా పడిపోతుంది కిందికి. అలా వెళ్ళిపోగానే మళ్ళీ లేచి నిల్చుంటుంది. అలా రాగానే మళ్ళా కిందికి పడిపోతుంది. అలా వెళ్ళిపోగానే మళ్ళీ యథావధిగా ఉంటుంది. తుంగ తరంగ భంగములచు. తుంగ ఏ విధంగా అంటే అలలకు
పడిపోతుందో లేస్తుంది, పడిపోతుంది లేస్తుంది, పడిపోతుంది లేస్తుంది. ఈ విధంగా తుంగతరంగ భంగములతో తులతూగు విలోల భోగములు, ఏవైతే నువ్వు అనుభవిస్తున్నావో భోగాలు, కావాలనుకున్న భోగాలు ఆ తుంగకుతోటి సమానం. అవి ఎప్పుడు పోతాయో, ఆ భోగాలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు మాయమవుతాయో. నీవు ఆశించినటువంటి భోగాలు, భోగభాగ్యాలన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు. తుంగతరంగ భంగములతో తులతూగు విలోల భోగముల్ భంగపడును నిమేషమున ప్రాణముల్. భంగపడును నిమేషమున, ఎంత 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 సమయం పడుతుంది? ఒక్క నిమిషం చాలు. భంగపడును, ఒక్క నిమిషం లోపల ప్రాణం వెళుతుంది. శబరమ్మ చెప్తుండే, బిడ్డ మన శిరస్సు మీద ఒక బెత్తడి ప్రమాణము లోపల మృత్యు ఎప్పుడు కూర్చొని ఉంటుంది బిడ్డ, ఎప్పుడు కూడా అది నిన్ను తన్నకపోయేది తెలియదు అని చెప్తుండే. విని ఉంటారు ఇది అందరు, మీరు కొందరు అందరు కాకుండా కొందరు విని ఉంటారు శబరమ్మ చెప్పంగా. తుంగతరంగ భంగములతో తులతూగు విలోల భోగముల్ భంగపడును నిమేషమున ప్రాణముల్. అంగనలందు సుఖంబు కొన్ని దినంబులే. స్త్రీల యందు సుఖం ఎన్ని రోజులు అనుభవిస్తాడు? వయసులో ఏదో కొంతకాలం, కొన్ని దినములే. ఎప్పటికీ నువ్వు కూడా స్త్రీల యందు సుఖాన్ని పొందలేవు. అంగనలందు సుఖంబు కొన్ని దినంబులే. ఇట్లు మరి నారసి బ్రహ్మ విచారము పొంగుచు సేయగా వలయు భూరి జగద్దిత బుద్ధి పండితుల్. ఈ విధంగా మనస్సులో తలంచి దృఢమైన నిశ్చయమైనటువంటి మనస్సుతోటి, దృఢమైనటువంటి బుద్ధితోటి బ్రహ్మ విచారం ఉప్పొంగు చూసి ఎట్లా చేయాలి? బ్రహ్మ ఉప్పొంగి, నీరసంగా కాదు, ఉత్సాహంతో ఉప్పొంగుచు చేయగా వలయు. బ్రహ్మ విచారం ఉప్పొంగుచు చేయగా వలయు భూరి జగద్దిత బుద్ధి పండితులు. ఎవరు? జగత్తు లోపల బుద్ధిమంతులైనటువంటి వారు, బుద్ధిమంతులు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ విచారము. బ్రహ్మ విచారం అంటే మనము గత ఇంతకుముందు వీడియోలలో పద్యాల రూపంలో మనం తెలుసుకున్నాం. బ్రహ్మ విచారం అంటే ఏమిటి? అతాత బ్రహ్మ జిజ్ఞాస, పరమాత్మను తెలుసుకోవడము, పరమాత్మను తెలుసుకునే పద్ధతి. సీతారామాంజనేయ సంవాదం పద్యాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆ చెప్పుకున్నటువంటి పద్యాల లోపల బ్రహ్మ విచారం గురించి మనం కొన్ని పద్యాలు అంటే పరమహంసంబురే బవలు చింతించంగా బిందు విందందు కంపింపకుండు, ఇలాంటి పద్యాలు. దారుణగాఢంధకారం బడంగునే వసుధపై కృత దీప్త వార్త వలన, ఈ పద్యం. ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ప్రత్యేగాత్మస్వరూపుడై పరగు తనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకు సమర సైక్యానుసంధాన సరణి ఎది అదే యోగంబు సదుపాయం ఆంజనేయ. అమ్మవారు సీతమ్మవారు చెప్పింది. బ్రహ్మ విచారం అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్రహ్మ విచారం చేయాలి. ఇంకొకటి, చాతగాని వయసు వాళ్ళు కూడా చింతన ద్వారా ముక్తి పొందుతారు అని మాతాజీ వారు సెలవిచ్చినారు. నిరంతరము చింతన, భగవత్ చింతన, హరినామస్మరణ, శివనామస్మరణ, అమ్మవారి స్మరణ చింతిస్తూ చింతిస్తూ జీవనం గడుపుతూ ఉంటే హాయిగా నీ జీవనం కొనసాగుతుంది. అంత్యకాలం లోపల సాయుధ్యము పరమాత్మ సన్నిధి, శబరమ్మ సన్నిధికి చేరుకుంటాము. ఇది శబరమ్మ చెప్పిన ముచ్చట్లే ఇప్పుడు మీకు అన్ని అందులో చెప్పడం జరిగింది. ఇవి భర్తృహరి సుభాషితంలోని వైరాగ్య ప్రకరణంలోని పద్యాలు. ఇవి రెండు కూడా ఇవి అమ్మవారు దగ్గర కూర్చోబెట్టుకొని చదివించేవారు. ఈరోజు సంక్రమణ మకర సంక్రాంతి సందర్భంగా ఈ పద్యాలు రావడం చాలా సంతోషకరము. మీరందరూ కూడా విని ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి తులతూగాలని శబరీమాతకు, మా గురుదేవులకు అనంతకోటి ప్రణామాలు ఆచరిస్తూ ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను. సద్గురు శ్రీ శబరీ మాతాకి జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.
హర రమ పార్వతీపతయే హర 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 మహాదేవ్ హర. తప్పులేమైనా ఉంటే క్షమించగలవు. క్షంతవ్యుణ్ణి మీ పాదధూళిని